ఆయన ఒక్కసారే ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. ఆయన ఒక్కసారే ఆయన మరణించి ఉన్నాడు. ఆయన ఒక్కసారే ఆయన రక్తమును శరీరం అప్పగించి ఉన్నాడు. దాని ద్వారా ప్రజలను ఈ యొక్క అంధత్వమును తీసివేసుకొని, ఈ అపరాధములు తొలగించుకొని, ఈ యొక్క మరణము కలిగినటువంటి బానిసత్వపు బ్రతుకులను తొలగించుకొని, మరణము యొక్క బలము కలిగిన వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, అపవాదిని నశింపచేయుటకు వచ్చిన క్రీస్తును నమ్ముకొని ఆయన రక్తమును ఆయన శరీరమును ఒక్కసారి మనం పొందుకొని దానిని మనం చనిపోయేంత వరకు కూడా ఎత్తిపెట్టుకొని ప్రార్థించే వారిగా ఉండాలనేదే క్రైస్తవ్యము. ఇది ఏది లేక అదాత్మ పుట్టినరోజుకప్పుడేమో చింత లేదుక యేసు పుట్టెనని మనం పాడతాం. ఏమని పాడతాం? జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, సమాధి గెలిచేన జయ యేసు. ఇది సచ్చినోడికి సచ్చిన పాటలు, పుట్టినోడికి పుట్టిన పాటలు పాడటం కాదండి బైబిల్ అంటే. దానిలో ఉన్న సత్యాన్ని మనము కలిగి, సత్యాన్ని మనము అనుభవించి, సత్యము ప్రకారము నడవడమే మనకు కావలసినటువంటి దేవుని మార్గము. ఈ సిద్ధాంతాలను తెలియపరచుకోకుండా ఈ యొక్క రక్త మాంసములు కలిగిన వారమైన మనము, మరణము చేత బాధింపబడుతున్న మనము, అపవాది చేత మనము శోధింపబడుతున్న మనము, అపవాది ద్వారా మరణం ఏ రకంగా అయితే కలుగుతుందో దానిని నశింప చేయడానికి మనము జీవితకాలమంతయు మరణము భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. రెండవది, కావున ప్రజల యొక్క పాపమునకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైనటువంటి కార్యములలో కనికరమును నమ్మకమును కలిగినటువంటి ప్రధాన యాజకుడి నిమిత్తము అన్ని విషయాలలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చాను. ఇన్ని వాగ్దానాలు మనకున్నప్పుడు ఏందండి పిచ్చి పనులు, పిచ్చి శాస్త్రులు అంటారు. ఇట్లా పిచ్చి శాస్త్రులు, పిచ్చి పనులు, పబ్బం గడుపుకునే పనులు, అదొక పబ్బం గడుపుకునే పనులు, క్రైస్తవ్యాన్ని నా దృష్టిలో పక్కదారి పట్టించే పనులు ఇవన్నీ. ఎంతో వాగ్దానాలు దేవుడు ఇచ్చి ఉన్నాడు. అసలు ఈ దేవుడు ఏ రకంగా మనలను సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన.